శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 29 జూన్ నుంచి 5 జూలై వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మేషంలో శుక్రాచారులు, అలాగే మిథునంలో రవి గురులు, కర్కాటకంలో చంద్ర బుధులు, ఇక సింహరాశిలో కుజకేతువులు, కుంభరాశిలో రాహువు, అలాగే మీనరాశిలో శనిగారు ఉన్నారు. 5 జూలై వారాంతానికి వచ్చేటప్పటికి శుక్రుని యొక్క స్థితి వృషభ రాశిలోకి వచ్చి ఉన్నది, చంద్రుని యొక్క స్థితి తులారాశిలోకి వచ్చిన్నది. ఈ 2 గ్రహాలు మారి ఉన్నాయి. అయితే గ్రహ దృష్టుల యొక్క విశేషాంశాలు ఏమిటి అనుకున్నట్లయితే, కుజుని యొక్క 7వ దృష్టి రాహు మీద, 8వ దృష్టి శనిగారి మీద ప్రసరిస్తూ ఉన్నది. ఇది చాలా ప్రమాదకరమైన దృష్టిగా తెలియజేయచ్చు. ప్రజలకి అనారోగ్యాలు ఉండడం కానీ, అలాగే రోడ్డు ప్రమాదాలు కానీ, ఈ మధ్యకాలంలో విమాన ప్రమాదాలు కూడా ఎక్కువయ్యాయి. వీటిని జలానికి సంబంధించినవిగా తీసుకోవాలి. ఎందుకంటే జలము మీద నుంచే వీటి యొక్క ప్రయాణం జరుగుతూ ఉంటుంది. ఇది గాలిలో జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఆ విమానానికి వచ్చేటటువంటి ఇబ్బందులు ఏవైనా ఆ నీళ్ళలో పడిపోవడము అలాంటివన్నీ జరిగేటటువంటి అవకాశం ఉంది. జల ప్రళయాలు వచ్చే అవకాశము, విమాన ప్రమాదాలు వచ్చే అవకాశము, రోడ్డు ప్రమాదాలు ఉండే అవకాశము, అలాగే కర్ర దెబ్బలు, కత్తి దెబ్బలు, లాఠీలు, లూఠీలు, ఇలాంటి వాటన్నిటికీ సంబంధించిన ఇబ్బందులు, గొడవలు, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య సఖ్యత లేకపోవడము, భూమి తగాదాలు ఎక్కువగా ఉండడము, అలాగే హృద్రోగాలు, హార్ట్ అటాక్స్ ఎక్కువగా ఉండడము, ఆపరేషన్స్ ఎక్కువగా ఉండడము, ఇలాంటి నానా రకాలైనటువంటి ఇబ్బందులు కూడా ఉండేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏ రాశి వారైనా సరే వారి యొక్క రాశి నక్షత్రంతో సంబంధం లేకుండా, ఏ రాశి వారైనా, ఏ నక్షత్రం వారైనా, కుజ రాహు అలాగే శని కేతు ఈ 4 గ్రహాలకి సంబంధించిన స్తోత్ర పారాయణాలు ప్రతి ఒక్కరూ చదువుకోవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. ఇక గ్రహ సమ్మేళనాలకు వస్తే, కుజకేతువుల యొక్క కలయిక కొంత ఆధ్యాత్మిక చింతనని చూపిస్తూ ఉన్నప్పటికీ, ఈ కుజుని యొక్క దృష్టి రాహు మీద పడుతూ మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి కేతువు మీద పడుతూ ఉంటుంది. కాబట్టి ఇది అంతగా శుభకరమైన దృష్టి కాదు. ఇది కొంచెం అనారోగ్య సమస్యల్ని తెచ్చిపెట్టేటటువంటిది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఔషధ సేవ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక చంద్రబుధుల యొక్క పరిస్థితి, వీళ్ళిద్దరూ మైథలాజికల్గా చెప్పాలంటే ఇద్దరు తండ్రి కొడుకులని చెప్తాం. చంద్రుడు తండ్రి అవుతూ ఉండగా బుధుడు కొడుకు. ఈ తండ్రి కొడుకులకి శత్రుత్వం ఉంది అని చెప్తాం. కానీ ఇక్కడ కర్కాటక రాశిలో రాశ్యాధిపతి ఉంటూ చంద్రుడికి శత్రువులు ఎవరూ ఉండని కారణం చేత బుధుడిని మిత్రుడిగానే తీసుకోవాలి. కాబట్టి ఈ కలయిక మంచిదే అని చెప్పి తెలియచెప్తాము. ఇక రవి గురుల యొక్క పరిస్థితి మూఢవిని తెలియజేస్తుంది. గురువు అస్తంగత్వం పొంది ఉన్న కారణం చేత ఇక్కడ గురు మూఢమి అనేది ఒకటి తెలియచెప్తాం. అంటే గురువు గారికి అంతగా బలం ఉండదన్నమాట. అట్లాంటి పరిస్థితి ఉంటుంది. గురుగ్రహ స్తోత్రాలు పఠించడం చాలా మంచిది. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికీ శుక్రాచార్యుల వారి యొక్క స్థితి మారిపోయి ఉన్నది. శుక్రాచార్యుల వారి యొక్క స్థితి సంచారం మారిపోయి స్వస్థానంలోకి వచ్చి ఉన్నారు. ఇది చాలా చాలా మంచి విషయం. అలాగే గురుని యొక్క దృష్టి చంద్రుడి మీద పడుతూ ఉంది వారాంతంలో. ఇది కూడా చాలా మంచి మానసికమైన బలాన్ని చేకూర్చేటటువంటి గ్రహస్థితి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక చెప్పిన పరిహారాలు ప్రతి రాశి వారు కూడా చేసుకోవాల్సిందిగా సూచన. రాశుల్లోకి వెళ్దాం. మీనరాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేసినట్టయితే శుభాశుభ మిశ్రమాలుగానే ఉంది. అంటే గురువుగారి బలము లేదు, శనిగారి బలం లేదు, రాహు బలం లేదు, ఒక్క కేతు బలం మాత్రమే ఉంది, కుజుడి బలం ఉంది, అలాగే ద్వితీయంలో శుక్రాచార్యుల వారి బలం ఉంది. ఈ 3 గ్రహాలు మాత్రమే మీకు అనుకూలంగా ఉన్నాయి. మరి మిగతా 6 గ్రహాల యొక్క అననుకూలత ఉంటూ ఉన్న కారణం చేత మీరు తప్పనిసరిగా దైవ కార్యాలు చెయ్యండి. ధనము ఖర్చు పెట్టి ఏదో చెయ్యండి అని చెప్పను నేను. చక్కగా భగవంతుడి మీద భక్తి విశ్వాసాలతో మీ ఇష్టదేవత ప్రార్థనలు చేసుకోండి. ఇంట్లో కూర్చుని పూజ చేసుకోండి. గుండెల నిండా భక్తి ఉంది అంటే
ఏ భగవంతుడైనా అందులోనే ఉంటాడు. మీరు నమ్మి కొలిచేటటువంటి భగవంతుని స్థానం ఎక్కడా అంటే మీ హృదయంలో అని చెప్పచ్చు. మీ మాట తీరు బాగుంటుంది, కుటుంబంలో ఐకమత్యం బాగుంది, కుటుంబం పరువు ప్రతిష్ఠ కోసం బాగా పాకులాడతారు. మాతృవర్గ రీత్యా అంతగా సహాయ సహకారాలు లేవు, సంతాన రీత్యా అంతగా సహాయ సహకారాలు లేవు, బంధువర్గ రీత్యా కూడా లేవు, అన్నదమ్ముల రీత్యా లేవు. స్థాన చలనాలు కొంచెం చుట్టుముడుతున్నాయి, అనుకోని విధంగా స్థాన చలనాలు ఉంటాయి. భార్యాభర్తల మధ్య అనుకూలత లేదు సరిగదా, ఇంకా ఎదర కొట్లాటలు ఏమన్నా వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. జాగ్రత్తగా ఉండవలసిన అంశం. ధనము విషయంలో మీకు ధన ఆదాయం ఉంది. ఎంత అదృష్టవంతులంటే ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ధనం వస్తుంది మీ చేతికి అంటే ముందర సగం మానసికమైన ఒత్తిడి తగ్గుతుంది. అది కూడా ఆర్థికపరమైనటువంటి చికాకు కూడా ఉన్నట్లయితే మీనరాశి వారు ఇంకా నలిగిపోయేవారు. వీరికి అడపాదడపా ధన యోగాలు బాగా వస్తున్నాయి. ప్రతి వారము ఏదో ఒక ధనయోగాన్ని చెప్పుకుంటున్నాం. ఇది చెప్పదగ్గ సూచన. పంటల రీత్యా కానీ, పొలాల రీత్యా కానీ, తోటల రీత్యా కానీ, లేదా ఇతరత్ర భూమి ఏదైనా లీజుల విషయం కానీ, లేదా అద్దెకి రీత్యా కానీ, అద్దెల రీత్యా కానీ, వాహనాల రీత్యా కానీ, ఇట్లాంటి వాటి రీత్యా ఆదాయం బాగా బహు ప్రశంసనీయమని చెప్పచ్చు. చాలా అద్భుతంగా ఆదాయం ఉన్నది, ఆధ్యాత్మిక చింతన ఉన్నది. అయితే ఈ ఆస్తి తగాదాల విషయంలో మటుకు అధిక జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. మీ మాటకి ఒక పెద్దరికం ఉంటుంది, మీ ప్రవర్తనకు ఒక పెద్దరికం ఉంటుంది. దీనిని జాగ్రత్తగా కాపాడుకోండి అని సూచన చేస్తున్నాను. ఏలినాటి శని జరుగుతూ ఉంది కాబట్టి ప్రారంభం అయ్యి అప్పుడే 2.5 సంవత్సరాలు అక్కడ వెళ్ళిపోయింది కుంభరాశిలో. ఇప్పుడు ఒక ఇంచుమించుగా 2 నెలలు 3 నెలలు అవుతుంది. మరి ఇన్నాళ్ళ నుంచి ఏలినాటి శని ఉంది కాబట్టి ఇంకా ఉంటుంది. 7.5 సంవత్సరాలు మొత్తం, ఇంకా దగ్గరగా 5 ఏళ్ళు ఉంటుంది. భారం ఏదైతే భారంగా అవుతుందో, బాధ్యతలు ఎక్కువ అవుతాయో, కొద్దిగా కష్టపడే ఫలితాలు కనిపిస్తుంటాయో, వాటి నుంచి సమస్యల సాధన కోసం గురు బలాన్ని పెంచుకోండి. యోగా చెయ్యండి, ఆశ్రమాలకు సేవ చెయ్యండి, గురువులకి సేవ చెయ్యండి, పెద్దలకి సేవ చెయ్యండి, తల్లిదండ్రులకి సేవ చెయ్యండి. ఏ పరిహారాలు అవసరం లేదు అసలు. అందుబాటులో ఎవరికి ఏది ఉంటే అదే. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, శనిగారికి తైలాభిషేకం చెయ్యండి, స్తోత్ర పారాయణాలు చదువుకోండి, పేదలకు అన్నదానం చెయ్యండి. మీకు ఏది కుదిరితే మీ శక్తానుసారము, నా శక్తి ఇంతే 10 రూపాయలు నేను పెట్టగలనంటే ఆ 10 రూపాయలు పెట్టండి. ఈ రకంగా ఉన్నందువల్ల చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మారిన గ్రహస్థితుల వల్ల వారాంతంలో అంతగా ఏమి అనుకూలతలు రాబోవడం లేదు, కానీ ఆదాయం విషయంలో మటుకు మంచి మార్పు అనేది కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ స్తోత్ర పారాయణాలు మటుకు చదవండి. కుజ, కేతు, శని, రాహు ఇవన్నీ కూడా మిమ్మల్ని చాలా మానసిక సంతృప్తికి దారితీసే విధంగా ఫలితాలు ఇస్తాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఏది ఏమైనా ఒక్క గ్రహం బాగున్నా మీనరాశి వారికి అనుకూలమైన పరిస్థితులే కనిపిస్తున్నాయి. మిగతా గ్రహాల యొక్క అననుకూలతని అనుకూలంగా మలుచుకోవడం కోసం ఈ చెప్పినటువంటి పరిహారాలు చేసి మరింత మానసిక ప్రశాంతతతో ఉండండి అని చెప్పి తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు.